మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మదారి సురేఖ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల విగ్రహ స్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహనీయుల సేవలను స్మరించుకోవడం మరియు వారి స్ఫూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెళ్లికాడి ఏం చేయాలి రమేష్ అన్నారు. మాకేదమ్మా మేము 16 నాడే పెట్టుకుంటున్నాం అన్నారు. పర్వాలేదు పెళ్లిళ్ళని క్యాన్సిల్ చేసుకుని వస్తానేనని చాలా వరకు ఇప్పుడున్న పెళ్లిళ్ళని సగం కట్ చేసుకుని ఇక్కడికి వచ్చినాయి. ఎందుకంటే అంతకన్నా ఇంతగా మళ్ళీ ఒకరోజు పెట్టుకో రమేష్ అంటే కాదమ్మా. సో ఈ రోజే పెట్టుకుంటాం అన్నందుకు సంతోషం. మన యువ సోదరులందరూ కూడా కొంచెం ఆవేశంగా వచ్చింది క్యాంప్ ఆఫీస్ కి. ఆవేశంగా వస్తే ఒకసారి భయం వేసిందమ్మో ఇంత ఆవేశంగా వచ్చిందని లేదు. కానీ ఒక్కసారి చెప్పగానే ఇమీడియట్ గా తగ్గిపోయి సరే మేడం చేసుకుంటాం పర్వాలేదు అని అన్నారు. కాబట్టి నిజంగా మహనీయులని రాజకీయ రొంపిలోకి లాగొద్దనేది నా ఉద్దేశం. ఇక్కడున్న 3 మహనీయులే. ఆ మహనీయులను మన స్వార్థం కోసమో మన పంతాలకు మన పట్టింపుల కోసమో డివైడ్ చేసి రూల్ చేయడం బాగా కాదనే ఉద్దేశంతో కలిసి పనిచేసుకోండి అని చెప్పడం జరిగింది. మీరు ఒక మెట్టు దిగారు, అవతల ఒక మెట్టు దిగారు. అందరు కూర్చొని కూడా కన్వీనియన్స్ గా సామరస్యంగా సమస్యను పరిష్కరించినందుకు ముందు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు పోయి కూర్చున్నారు ఆ రోజు రాత్రి. నాకు అర్థం కాలేదు పోలీస్ స్టేషన్ ఎక్కడ పోయినారు. అయినా కూడా నిజంగా ఎంత జటిలమవుతుంది అనుకున్న దాన్ని బాగా సామరస్యంగా చాలా రోజుల కోరికని ఈ విధంగా నెరవేర్చుకున్నారు. దాంట్లో నేను భాగస్వామ్యమైనందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాదు ఇంతకుముందు మాట్లాడుతూ శ్లోకంలో చెప్పారు, పెట్టుకోవడం కాదు ఆ మహనీయుల ఆశయాలు సాధించే దిశగా వెళ్తాం. ఎందుకంటే ఆ మహనీయుడు ఏం చెప్పినాడు, చదువును మనందరికీ కూడా ఆస్తిగా ఇవ్వాలనుకున్నారు, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనుకు తప్పకుండా ఈ ఏరియాకి సంబంధించి గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతం అంతా కొంచెం కళ్ళే తిరిగినప్పుడు ఇక్కడ మార్పు తీసుకురావాలి, ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ టేకప్ చేయాలనే ప్రయత్నంలో గతంలోకి ఇప్పటికీ ప్రాంతం అంతా మారిందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా కావాల్సినవన్నీ కూడా మీ గౌరవ కార్పొరేటర్స్ గతంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఫైట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇదే డెవలప్మెంట్ చేద్దాం. అన్నిటికైనా ముఖ్యంగా మనం ఎన్నుకున్న ఏరియా చాలా రోజుల నుండి సమస్యతో సతమవుతున్న ఆ ఏరియాని అందరికి ఉపయోగపడేటట్టు మంచి ఫంక్షన్ పెట్టుకున్నాం. నేను అనుకుంటున్నా ఒక 2 నెలల్లో మీకు దాన్ని అందించేస్తాను. దానికి కూడా ఒక కమిటీ వేస్తున్నాం. అది కూడా మీరందరూ కూడా కలిసి చేసుకోవాలని మరొకసారి మీకు అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ అందరూ కూడా మీరందరూ బాగా చదువుకుంటున్నారు, అలాగే చదువుకోండి, బాగా చదువుకోమని కోరుతున్నాను. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరొకసారి మీకు అందరికి అభినందనలు తెలియజేస్తూ జై భీమ్.
వేగాను కడుపులో పెట్టుకొని మనందరి కావాలని చెప్పి ఒక కళ్యాణ వేదికను సవితా ఇంద్ర